అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయుషత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. చూడండి దేవుని పిల్లలు, మరి ఇక్కడ శ్రమలో ఉన్నప్పుడు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని అన్నారు. అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడికి మొరపెడితే మనకు సమీపంగా ఉంటాడు. శ్రమలు వచ్చినప్పుడు మన బంధువుల దగ్గరికి వెళ్తాం, స్నేహితుల దగ్గరికి వెళ్తాం, కానీ దేవుని దగ్గరికి వెళ్ళలేం. ఎవరికన్నా బాగలేదంటేనే మనం హాస్పిటల్కి పోలవుతాం తప్ప దేవుణ్ణి వెళ్ళి మనం ప్రార్థించలేం. ఎందుకంటే సహజంగా లక్షణం అన్నమాట. ఎందుకంటే ఉదాహరణకి హిజ్కియాని చూసుకోండి. హిజ్కియాకు దేవాది దేవుడే చెప్పాడు, ఏమని, ఇష్యా నీ ఆయుష్ అయిపోయింది, ప్రవర్త ద్వారా పంపించాడు, నీ ఇల్లు చక్కబెట్టుకొని. అంటే అతనికి మరణకాలం జబ్బు వచ్చింది, చనిపోతాడని దుర్వార్త వినిపించింది. కానీ అతను ఏం చేశాడు, ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకోకుండా గోడ తట్టు తిరిగి కన్నీటిగా విడిచి ప్రార్థించాడు. ఆ ప్రార్థన వెంటనే దేవునికి చేరి మళ్ళీ భక్తుని పిలిచి అతని ఇంటికి కూడా లేదు మాట చెప్పి మరలా పిలిచి వెంటనే 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. అలాగే మన శ్రమలు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తే, దేవుణ్ణి మొరబెట్టుకుంటే వెంటనే మనకు సమాధానం ఇస్తాడు. ఎంత దగ్గరకు ఉంటాడంటే ఆయన సర్వాంతర్యామి, ఆకాశమైన సింహాసము, భూమి ఆయన పాత్రపం చేసుకున్నాడు, సమస్తము వ్యాపించున్నాడు. కనుక మనం పిలిస్తే బలికే దేవుడు, జీవం గల దేవుడు మనం కలిగి ఉన్నాం. అందరూ కూడా మేము తెలుసుకున్నాం కాబట్టి అనేక మంది ఈ టీవీని ఛానల్ ద్వారా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకోవాలని మేమందరం ప్రభు ద్వారా మనం చేస్తున్నాం. మీరందరూ కూడా శ్రద్ధతో మరి వాక్యాలు వినండి. ప్రతిరోజు వస్తుంటే ప్రతిరోజు మరి వాక్యాల ప్రకారంగా జీవించండి, దేవుని దీవెనలు పొందండి. ఇటు మన దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.